హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈ క్లాస్లో ఈజ్కు సంబంధించిన ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు ఈజ్కి సంబంధించిన మరిన్ని ఉదాహరణలు చూద్దాం. అతడు 10వ తరగతి చదువుతున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అతడు 10th క్లాస్ చదువుతున్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా రాస్తారు? ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మెయిన్ వర్బ్ ఉంటే రాస్తాము, అలాగే ఆబ్జెక్ట్ ఉంటే రాస్తాము. మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా మనం సెంటెన్స్ని రాయొచ్చు కదా, ప్రీవియస్ క్లాస్లోనే తెలుసుకున్నాం. అతడుని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. 10వ తరగతిని ఇంగ్లీష్లో ఏమంటారు? 10th స్టాండర్డ్ ఆర్ 10th క్లాస్. చదువుతున్నాడు అనేదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? చదువుతూ ప్లస్ ఉన్నాడు. చదువుతూని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టడీయింగ్. ప్లస్ ఉన్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. స్టడీయింగ్ ఈజ్ అవుతుంది. చదువుతూ అనేదాన్ని స్టడీయింగ్ అంటారు, ఉన్నాడు అనేదాన్ని ఈజ్ అని అంటారు. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ స్టడీయింగ్. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? 10th స్టాండర్డ్. హీ ఈజ్ స్టడీయింగ్ 10th స్టాండర్డ్ అవుతుంది, లేదా హీ ఈజ్ స్టడీయింగ్ 10th క్లాస్. ఇక్కడ స్టడీయింగ్ అనాలా, రీడింగ్ అనాలా? రెండింటికి మీనింగ్స్ సేమే. స్టడీయింగ్ అంటే మనం ఏదైనా క్లాస్ 1 year మొత్తం చదువుతాం కదా, అలాంటప్పుడు స్టడీయింగ్ అని అంటారు. చదువులకి మనం చదువుతాం కదా, దాన్ని స్టడీయింగ్ అని అంటారు. రీడింగ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే జస్ట్ న్యూస్ పేపర్ రీడ్ చేయడం కానీ, దాన్ని మనం నేర్చుకోము, జస్ట్ రీడ్ చేస్తామంతే, జస్ట్ చదువుతాము. ఆ చదివేదాన్ని రీడింగ్ అని అంటారు, చదువుకొని నేర్చుకునేదాన్ని స్టడీయింగ్ అని అంటారు. ఓకేనా? ఆమె తిడుతున్నది, ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. తిడుతున్నది అనేదాన్ని విడదీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? తిడుతూ ప్లస్ ఉన్నది. తిడుతుని ఇంగ్లీష్లో ఏమంటారు? స్కోల్డింగ్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. షీ ఈజ్ స్కోల్డింగ్ అవుతుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, స్కోల్డింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ధోని చాలా తెలివి గలడు. ధోనిని ఇంగ్లీష్లో ఏమంటారు? ధోని. చాలా తెలివిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటెలిజెంట్ పర్సన్. గలడు అనేదాన్ని గలడుగా ఉన్నాడు, ధోని చాలా తెలివిమంతుడుగా ఉన్నాడు అని కదా అర్థం వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ధోని ఈజ్ ఇంటెలిజెంట్ పర్సన్. అర్థమైందా లెర్నర్స్? వాచ్ టేబుల్ పైన ఉన్నది. వాచ్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వాచ్. టేబుల్ ఇంగ్లీష్లో ఏమంటారు? టేబుల్. పైన అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ద వాచ్ ఈజ్ ఆన్ ద టేబుల్ అవుతుంది. ద వాచ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఆన్ ద టేబుల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంకుల్ సినిమాకు పోతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అంకుల్ మూవీకి వెళ్తున్నాడు. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే అంకుల్ సినిమాకి పోతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ నడుచుకుంటూ వెళ్తున్నాడు, లేదా బండి పైన వెళ్తున్నాడు, లేదా కారులో వెళ్తున్నాడు. ప్రజెంట్ అయితే అది ఇప్పుడు జరుగుతుంది. సో ఇక్కడ R1 సెంటెన్స్ అవుతుంది. అంకుల్ ఇంగ్లీష్లో ఏమంటారు? అంకుల్. సినిమాకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు సినిమా. పోతున్నాడు విడదీసుకొని రాసుకుంటే ఏమొస్తుంది? పోతూ ప్లస్ ఉన్నాడు అని కదా వస్తుంది. పోతుని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. అంకుల్ ఈజ్ గోయింగ్ టు సినిమా. అంకుల్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది, గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, టు సినిమా అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అది పని చేస్తున్నది. అదిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇట్. పనిని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్క్. చేస్తున్నది విడదీసుకొని రాసుకుంటే చేస్తూ ప్లస్ ఉన్నది. చేస్తూనే ఏమంటారు? డూయింగ్. ప్లస్ ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? ఇట్. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ ఈజ్. ప్లస్ పని చేస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్క్ ప్లస్ డూయింగ్ కదా. వర్క్ ప్లస్ డూయింగ్ కలిపి రాస్తే వర్కింగ్ అవుతుంది. ఇట్ ఈజ్ వర్కింగ్ అవుతుంది. వర్కింగ్ని విడదీసుకొని రాసుకుంటే వర్క్ ప్లస్ డూయింగ్ అని అర్థం. సో కలిపి రాస్తే వర్కింగ్ అని అర్థం. ఇట్ ఈజ్ వర్కింగ్ అవుతుంది. ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వర్కింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఆ టీ చాలా చల్లగా ఉంది. ఆని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్. టీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీ. చాలా అనేదాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సో. చల్లగా అని ఇంగ్లీష్లో ఏమంటారు? కోల్డ్. ఉంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇప్పుడు ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? ఆ టీ. దట్ టీ. ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉంది. ఉంది అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఈజ్. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? చాలా చల్లగా అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, సో కోల్డ్.
దట్ టీ ఈజ్ సో కోల్డ్ అవుతుంది. కాఫీ బాలేదు. బాలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నాట్ గుడ్ లేదా బ్యాడ్. నాట్ గుడ్ అంటే బ్యాడ్ అని కదా అర్థం. సో కాఫీని ఇంగ్లీష్లో ఏమంటారు? కాఫీ. బాలేదు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నాట్ గుడ్ లేదా బ్యాడ్. కాఫీ ఈజ్ బ్యాడ్ అవుతుంది. ఈజ్ అని ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నాను, ఆ కాఫీ బాలేదు అని చెప్పడానికి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతారు. కాఫీ ఈజ్ బ్యాడ్ లేదా కాఫీ ఈజ్ నాట్ గుడ్ అని చెప్పవచ్చును. నాన్న ఫోన్లో మాట్లాడుతున్నాడు. నాన్నని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫాదర్. లోన్ ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్ అని వస్తుంది, ఇన్ అని రాదు. ఎందుకంటే ఫోన్లో మాట్లాడడానికి లేదా ప్లాట్ఫామ్స్కు, ఓటీటీ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఖచ్చితంగా ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి, ఇన్ వాడరాదు. ప్రిపోజిషన్ క్లాస్లోనే ఇది తెలుసుకున్నాం. ఇన్, ఆన్ అనే ప్రిపోజిషన్ చెప్పినప్పుడే నేను ఈ విషయం చెప్పాను. ఫోన్ మాట్లాడుతున్నాడు కాబట్టి మనము ఫోన్లో దూరి మాట్లాడము, జస్ట్ ఫోన్ పట్టుకొని మాట్లాడతాం కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇన్ ఫోన్ అనరాదు. లోన్ ఇంగ్లీష్లో ఏమంటారు? ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. మాట్లాడుతున్నాడు వీడు తీసుకొని రాసుకుంటే మాట్లాడుతూ ప్లస్ ఉన్నాడు. మాట్లాడుతూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టాకింగ్. ఉన్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? మై ఫాదర్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ ఉన్నాడు, ఈజ్ అవుతుంది. ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది? ఇక్కడ మాట్లాడుతూ, టాకింగ్. ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఇక్కడ ఫోన్లో, ఆన్ ఫోన్ అవుతుంది. మై ఫాదర్ ఈజ్ టాకింగ్ ఆన్ ఫోన్. కార్ చూడటానికి చాలా బాగుంది. కార్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కారు. చూడటానికి ఇంగ్లీష్లో ఏమంటారు? లుకింగ్. చాలా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టూ. బాగుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? గుడ్. టూ గుడ్ అనే బదులు గుడ్ అని అనవచ్చు లేదా నైస్ అని కూడా అనవచ్చును. దట్ కార్ అంటే ఆ కార్ లేదా జస్ట్ కార్ అని కూడా అనవచ్చును. ద కార్ ఈజ్ లుకింగ్ గుడ్ అవుతుంది లేదా ద కార్ ఈజ్ గుడ్ ఫర్ లుకింగ్ అనేనా అనవచ్చును. ఫర్ లుకింగ్ అంటే చూడటానికి, గుడ్ అంటే బాగుంది, చాలా బాగుంది అని అర్థాన్ని ఇస్తుంది. దట్ కార్ ఈజ్ లుకింగ్ గుడ్ అని అయినా అనవచ్చును లేదా ద కార్ ఈజ్ గుడ్ ఫర్ లుకింగ్ అని అయినా అనవచ్చును. మొత్తానికి కారు చూడటానికి చాలా బాగుంది అనే అర్థాన్ని ఇస్తుంది. ఆమె డాక్టరు. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. డాక్టర్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డాక్టర్. వృత్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వస్తుంది. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, డాక్టర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి అని అంటే ఆమె డాక్టరుగా పని చేస్తుంది ఇక్కడ అని అర్థాన్ని ఇస్తుంది కదా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఆమె డాక్టర్గా ఉంది అని వస్తుంది. సో ఇక్కడ ఉంది అనేదాన్ని ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటాం. సో షీ ఈజ్ ఏ డాక్టర్ అవుతుంది. లేదా ఆమె లాయర్ అనుకో, షీ ఈజ్ ఏ లాయర్ అవుతుంది. లేదా ఒక పని చేస్తున్నాడు అనుకోండి, షీ ఈజ్ ఏ వర్కర్ అని అనవచ్చును. డైమండ్ ఖరీదైనది. డైమండ్ ఇంగ్లీష్లో ఏమంటారు? డైమండ్. ఖరీదైనది. ఖరీదుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్స్పెన్సివ్ లేదా కాస్ట్లీ అని అయినా అనవచ్చును. ఖరీదైనదిగా ఉన్నది అని ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. డైమండ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ లేదా డైమండ్ ఈజ్ కాస్ట్లీ అని అనవచ్చు. రామాయణము ఒక పవిత్ర గ్రంథము. రామాయణం అనేది ఒక పవిత్ర గ్రంథంగా ఉన్నది అని అర్థం. రామాయణంని ఇంగ్లీష్లో ఏమంటారు? ద రామాయణ. ఎందుకంటే ఒక్కటే ఉంది కాబట్టి యూనిక్గా ఉంటుంది, అందులోని యూనివర్స్లోనూ ఒక్కటే ఉంది కాబట్టి. సో ఇది ద అనే ఖచ్చితమైన ఆర్టికల్ వస్తుంది, డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ద రామాయణ. ఒక అని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ. పవిత్ర గ్రంథమును ఇంగ్లీష్లో ఏమంటారు? హాలీ బుక్. ఉన్నది అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నది అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ద రామాయణ ఈజ్ ఏ హాలీ బుక్ అవుతుంది. ద రామాయణ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఏ అనేది ఆర్టికల్ అవుతుంది, హాలీ బుక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ద రామాయణ ఈజ్ ఏ హాలీ బుక్. హాలీ బుక్ అంటే పవిత్ర గ్రంథము అని అర్థం. అతడు ఢిల్లీలో ఉన్నాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అతను ఢిల్లీలో ఉన్నాడు అని అర్థాన్ని ఇస్తుంది. అతడిని ఇంగ్లీష్లో ఏమంటారు? హీ. ఢిల్లీని ఇంగ్లీష్లో ఏమంటారు? ఢిల్లీ. లోన్ ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్. ఉన్నాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. హీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ. ఈ నౌ వాడితే వాడచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇది ఆర్వన్ సెంటెన్స్ కాబట్టి ఖచ్చితంగా అతను అక్కడ ఉన్నాడు, ప్రజెంట్ ఇప్పుడు జరుగుతోంది అని అర్థాన్ని ఇస్తుంది. నౌ హీ ఈజ్ ఇన్ ఢిల్లీ అని అయినా అనవచ్చును, లేకపోతే హీ ఈజ్ ఇన్ ఢిల్లీ నౌ అని అయినా అనవచ్చును. ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది, ఢిల్లీ అనేది ఇక్కడ
ఆబ్జెక్ట్ అవుతుంది. ఇన్ ఢిల్లీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. నౌ అనేది మీకు ఇష్టం ఉంటే వాడొచ్చు, తప్పేమీ లేదు. ఇష్టం ఉంటే వాడొచ్చు, లేకపోతే లేదు. మొత్తానికైతే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉంది అనే అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ చిరంజీవి నటుడు. చిరంజీవిని ఇంగ్లీష్లో ఏమంటారు? చిరంజీవి. ఎందుకంటే నేమ్ కాబట్టి అట్లనే వస్తుంది చిరంజీవి. నటుడుని ఇంగ్లీష్లో ఏమంటారు? యాక్టర్. అంటే ఇప్పుడు చిరంజీవి నటుడుగా పనిచేస్తున్నాడు, నటుడిగా ఉన్నాడు అని అర్థం ఇస్తుంది కదా. సో ఈ ఉన్నాడు అంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. చిరంజీవి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఏ అనేది ఆర్టికల్ అవుతుంది, యాక్టర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. చిరంజీవి ఈజ్ ఏ యాక్టర్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది. చిరంజీవి ఆ సినిమాలో నటిస్తున్నాడు. ప్రజెంట్ అయితే సినిమాలో చిరంజీవి నటిస్తున్నాడు, ఆ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాడు అని అర్థాన్ని ఇస్తుంది. చిరంజీవిని ఇంగ్లీష్లో ఏమంటారు? చిరంజీవి. ఆ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్. సినిమాని ఇంగ్లీష్లో ఏమంటారు? సినిమాలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్. నటిస్తూ ప్లస్ ఉన్నాడు అని కదా అర్థం. నటిస్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? యాక్టింగ్. ఉన్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. మనం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ? చిరంజీవి ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? ఉన్నాడు, ఈజ్, ప్లస్ మెయిన్ వర్బ్ ఏమవుతుంది ఇక్కడ? నటిస్తూ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఇన్ దట్ సినిమా అవుతుంది. ఫైనల్గా చిరంజీవి ఈజ్ యాక్టింగ్ ఇన్ దట్ సినిమా అని వస్తుంది. అక్క కాలేజీకి వెళ్తున్నది. ప్రజెంట్ అయితే మీ అక్క ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతుంటారు కదా. నడుచుకుంటే ఎక్కడికో వెళ్తుంది చూడు అంటే మా అక్క కాలేజ్కి వెళ్తుంది, ఇప్పుడు కాలేజ్కి వెళ్తోంది అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ యూజ్ అవుతుంది. అక్కని ఇంగ్లీష్లో ఏమంటారు? సిస్టర్. కాలేజీకి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? టు కాలేజ్. వెళ్తూ ఉన్నది, వెళ్తున్నది విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉన్నది. వెళ్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. సిస్టర్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ నౌ అని అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏమవుతుంది? సిస్టర్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఈజ్. గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. టు కాలేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా సిస్టర్ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ అవుతుంది. ఆరోగ్యం ముఖ్యమైనది అంటే ఆరోగ్యం ముఖ్యమైనదిగా ఉన్నది అని అర్థాన్ని ఇస్తుంది. సో ఆరోగ్యం అనేది ఇక్కడ హెల్త్ అవుతుంది ఇంగ్లీష్లో. ముఖ్యము అనేది ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ అవుతుంది. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఈజ్ అని అంటారు. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అవుతుంది. హెల్త్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అని అవుతుంది. లలిత బ్యాంకులో పని చేస్తున్నది అంటే ఇప్పుడు ప్రెజెంట్ లలిత బ్యాంక్లో వర్క్ చేస్తోంది. మీ అక్క ఏం జాబ్ చేస్తుంది, లేదా మీ సిస్టర్ ఏం జాబ్ చేస్తుంది, లలిత ఏం జాబ్ చేస్తుంది అని అడుగుతుంటారు కదా. లలిత బ్యాంక్లో వర్క్ చేస్తుంది అని అంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ యూజ్ అవుతుంది. లలిత అని ఇంగ్లీష్లో ఏమంటారు? లలిత. ఎందుకంటే నేమ్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. బ్యాంక్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద బ్యాంక్. పని చేస్తున్నది అనేదాన్ని కూడా తీసుకుని రాసుకుంటే పని చేస్తూ ప్లస్ ఉన్నది. పని చేస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డూయింగ్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లోకి రాద్దాం. లలిత ఈజ్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ ద బ్యాంక్ అని అనవచ్చును. లేదా ఇక్కడ పని చేస్తూ అనేదాన్ని వర్కింగ్ అని కూడా అనవచ్చును. అంటే ఇక్కడ పనిని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్క్. చేస్తూ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డూయింగ్ కదా. రెండు కలిపి రాస్తే వర్కింగ్ అవుతుంది. వర్క్ ప్లస్ డూయింగ్ని వర్కింగ్ అని అంటారు. లలిత ఈజ్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ ద బ్యాంక్ అని అనవచ్చును, లేదా లలిత ఈజ్ వర్కింగ్ ఇన్ ద బ్యాంక్ అని అయినా అనవచ్చును. లలిత అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, డూయింగ్ అనేది కూడా మెయిన్ వర్బ్ అవుతుంది, జాబ్ ఇన్ ద బ్యాంక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఎలా అయినా మీరు వాడవచ్చును. ఇల్లు కట్టడానికి సిమెంట్ చాలా ముఖ్యమైనది. ముఖ్యము అంటే ముఖ్యమైనదిగా ఉన్నది అని అర్థం కదా. సో ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా సిమెంట్ అవసరము అని ఈ సెంటెన్స్ అర్థము. ఇల్లు కట్టడానికి సిమెంట్ చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఇల్లుని ఇంగ్లీష్లో ఏమంటారు? హౌస్. కట్టడానికి ఇంగ్లీష్లో ఏమంటారు? టు బిల్డ్. సిమెంట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సిమెంట్. చాలా ఇంగ్లీష్లో ఏమంటారు? మోస్ట్. ముఖ్యమైనది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంపార్టెంట్. ఉన్నది అనేదాన్ని ఇక్కడ ఏమంటారు? ఈజ్ అని అంటారు. ముఖ్యమైనదిగా ఉన్నది అని అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తారు. ఈ వాక్యాన్ని మొత్తాన్ని మనం ఇంగ్లీష్లోకి రాద్దాం. సిమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఏ హౌస్. అంటే ఒక ఇల్లు కట్టడానికి సిమెంట్ అతి ముఖ్యం. సిమెంట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఏ హౌస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా సిమెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఏ హౌస్ అని
వస్తుంది. ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటున్నది. ప్రజెంట్ అయితే ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటున్నది అని అర్థాన్ని ఇస్తుంది. ఇది R1 సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆమె కూర్చొని ఇంగ్లీష్ నేర్చుకుంటుంది అని అర్థం. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను క్లాస్ చెప్తున్నాను కదా, ఇది కూడా R1 సెంటెన్స్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నాను అంటే మీరు వింటున్నారు కదా, మీరు లిజన్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీది కూడా R1 సెంటెన్స్ అవుతుంది. ప్రజెంట్ మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వాక్యం చెప్పడానికి R1 సెంటెన్స్ అని అంటారు, లేదా రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. ఆమెను ఇంగ్లీష్లో ఏమంటారు? షీ. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్. నేర్చుకుంటూ ప్లస్ ఉన్నది. నేర్చుకుంటూ ఇంగ్లీష్లో ఏమంటారు? లెర్నింగ్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మనం ఇప్పుడు మాట్లాడడానికి భాష నేర్చుకుంటున్నాం కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ అని అంటారు. షీ ఈజ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, లెర్నింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. షీ ఈజ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని అర్థం. సర్కస్ చాలా ప్రమాదకరమైనది. సర్కస్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సర్కస్. చాలా ఇంగ్లీష్లో ఏమంటారు? వెరీ. ప్రమాదకరమైనది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డేంజరస్ అని అంటారు. అంటే ఇక్కడ ప్రమాదకరమైనదిగా ఉన్నది అని అర్థాన్ని ఇస్తుంది. సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుంటారు. సర్కస్ ఈజ్ వెరీ డేంజరస్. ఇక్కడ సర్కస్ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వెరీ డేంజరస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆ హాస్పిటల్ బస్ స్టాండ్ వద్ద ఉన్నది. దట్ హాస్పిటల్ ఈజ్ అట్ ద బస్ స్టాండ్. అట్టని ఎక్కడ యూజ్ చేస్తారు? ఖచ్చితంగా బస్ స్టాండ్ వద్దనే ఉంది, అక్కడే ఉంది బస్ స్టాండ్ దగ్గర అని చెప్పేటప్పుడు అట్టని ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. నియర్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని అంటే యూజ్ చేయొచ్చు. నియర్ అంటే దగ్గరలో, కొంచెం డిస్టెన్స్, బస్ స్టాండ్కి కొంచెం డిస్టెన్స్లో ఉంది అని చెప్పడానికి నియర్ అని ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. అట్ట అంటే ఖచ్చితంగా అక్కడే ఉంది అని ఖచ్చితమైన ప్లేస్ని, అడ్రస్ని చెప్పడానికి ఈ అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. ఆ హాస్పిటల్ ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ హాస్పిటల్. బస్ స్టాండ్ ఇంగ్లీష్లో ఏమంటారు? బస్ స్టాండ్. వద్దని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్. ఉన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. దట్ హాస్పిటల్ ఈజ్ అట్ ద బస్ స్టాండ్ అవుతుంది. దట్ హాస్పిటల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, అట్ ద బస్ స్టాండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రఘు నా స్నేహితుడు. రఘుని ఇంగ్లీష్లో ఏమంటారు? రఘు. నా స్నేహితుడిని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫ్రెండ్. అంటే ఇక్కడ రఘు నా స్నేహితుడిగా ఉన్నాడు. మనం ఎవరికైనా క్వశ్చన్ వేస్తుంటాం కదా, నీ ఫ్రెండ్ ఎవరు అని, వాళ్ళు ఏం చెప్తారు? రఘు నా స్నేహితుడు, లేదా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ వాళ్ళు చెప్తుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రఘు అనేవాడు నా ఫ్రెండ్ అయితే నేనేం చెప్తాను? రఘు ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్తాను, లేదా రఘు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ మీరు సబ్జెక్ట్లో రాయవచ్చును, చెప్పవచ్చును. ఇక్కడ రఘు నా స్నేహితుడిగా ఉన్నాడు అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఇది ఎలా అనంటే ఇక్కడ ప్రెజెంట్ మీరు ఎవరైతే ఫ్రెండ్గా ఉన్నారో వాళ్ళ పేరు చెప్తాం కాబట్టి ఇక్కడ ఇది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్గా మీ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతాం కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ మీకు యూజ్ అవుతుంది. రఘు అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, మై ఫ్రెండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రఘు ఈజ్ మై ఫ్రెండ్ అవుతుంది. బండి తాళము టీవీ వద్ద ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీవీ అనుకోండి, టీవీ వద్ద ఇక్కడ ఉంది, కీస్ అనేవి ఇక్కడ ఉంది. బండి తాళంని ఇంగ్లీష్లో ఏమంటారు? ద స్కూటర్కి. టీవీని ఇంగ్లీష్లో ఏమంటారు? టీవీ. వద్ద అని ఇంగ్లీష్లో ఏమంటారు? అట్. ఖచ్చితంగా ఇక్కడే ఉంది, టీవీ వద్దనే ఉంది అని చెప్పడానికి అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. ఉన్నది అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూటర్ కీస్ అనేవి ఇక్కడ కాకుండా ఇక్కడ దూరంలో ఉన్నాయనుకోండి, కొంచెం టీవీ ఏమో అక్కడ ఉంది, కీస్ ఏమో ఇక్కడ ఉన్నాయి, లేకపోతే పక్కన ఎక్కడైనా అక్కడ ఉన్నాయనుకోండి దూరంలో కొంచెం, అలాంటప్పుడు నియర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఇక్కడే ఉంది కాబట్టి, టీవీ దగ్గరే ఉంది కాబట్టి, టీవీ వద్దనే ఉంది కాబట్టి అట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏమవుతుంది? ద స్కూటర్ కీ ఈజ్ అట్ ద టీవీ అని అవుతుంది. ద స్కూటర్ కీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, అట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ అవుతుంది, టీవీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, అట్ ద టీవీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది.
బిర్యానీ నాకు ఇష్టమైన తిండి. బిర్యానీని ఇంగ్లీష్లో ఏమంటారు? బిర్యానీ. నాకు ఇష్టమైన తిండిని ఇంగ్లీష్లో ఏమంటారు? మై ఫేవరెట్ ఫుడ్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఇష్టమైంది బిర్యానీ అని చెప్తాం కదా, అట్లాంటప్పుడు ఈ సెంటెన్స్ మీకు యూజ్ అవుతుంది. బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్ అంటే ప్రజెంట్ ఇప్పుడు నాకు ఇష్టమైన తిండిగా ఉన్నది ఈ బిర్యానీ అని అర్థాన్ని ఇస్తుంది. సో ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బిర్యానీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. మై ఫేవరెట్ ఫుడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్ ఫుడ్. అతడు నవ్వుతున్నాడు. అతడుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. నవ్వుతూ ప్లస్ ఉన్నాడు. నవ్వుతూని ఇంగ్లీష్లో ఏమంటారు? లాఫింగ్. లేదా చిన్నగా స్మైల్ ఇస్తే స్మైలింగ్ అని అంటారు. ఉన్నాడు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. హీ ఈజ్ లాఫింగ్. లేదా గట్టిగా నవ్వితే లాఫింగ్ అని అంటారు. జస్ట్ చిన్న స్మైల్ ఇస్తే స్మైలింగ్ అని అంటారు. హీ ఈజ్ లాఫింగ్ లేదా హీ ఈజ్ స్మైలింగ్ అని అనవచ్చును. స్మైలింగ్ అంటే ఏమిటి? ఇక్కడ చిరునవ్వు అని అర్థం. జస్ట్ ఇలా చిరునవ్వు ఇస్తే దాన్ని స్మైలింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. లాఫింగ్ అంటే కొంచెం సౌండ్తో నవ్వుతారు కదా, అలాంటప్పుడు ఈ లాఫింగ్ అనే వర్డ్ యూజ్ అవుతుంది. హీ ఈజ్ లాఫింగ్ అని అంటారు. ఆ జోకు పర్వాలేదు, పెద్ద జోకేం కాదు, అది అంత నవ్వేం రాలేదు, పర్లేదు అంతే, యావరేజ్ అని అంటారు కదా, అలాంటప్పుడు ఈ సెంటెన్స్ మీకు యూజ్ అవుతుంది. ఆ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్. జోక్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జోకు. పర్వాలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? నాట్ బ్యాడ్. అంటే బ్యాడ్ అంటే ఇంకా అస్సలు బాగాలేదు అని అర్థం. ఇక్కడ పర్వాలేదు అన్నారు కాబట్టి నాట్ బ్యాడ్. ఆ జోకు పర్వాలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ జోక్ ఈజ్ నాట్ బ్యాడ్. దట్ జోక్ సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నాట్ బ్యాడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. డాన్సర్ స్టేజ్ మీదకు వెళ్తున్నాడు. డాన్సర్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డాన్సర్. స్టేజ్ అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్టేజ్. మీదకు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆన్ టు. వెళ్తున్నాడు అనేదాన్ని విడదీసుకొని రాసుకుంటే వెళ్తూ ప్లస్ ఉన్నాడు. వెళ్తూని ఇంగ్లీష్లో ఏమంటారు? గోయింగ్. ఉన్నాడు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఈజ్. డాన్సర్ ఈజ్ గోయింగ్ ఆన్ టు ద స్టేజ్. ఇక్కడ ఆన్ టు అని ఎందుకు వచ్చింది అని అంటే, అర్త్ మీద స్టేజ్ ఉంది, స్టేజ్ మీద ఇతను వెళ్తున్నాడు అంటే ఒకదాని మీద ఇంకొకరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఆన్ టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. డాన్సర్ ఈజ్ గోయింగ్ ఆన్ టు ద స్టేజ్ అవుతుంది. డాన్సర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ అవుతుంది. ఆన్ టు ద స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈజ్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, దేనికి వాడాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈజ్ గురించి ఒకసారి రీక్యాప్ చేసుకున్నట్టయితే, ఈజ్ గురించి మనం ఏం తెలుసుకున్నాం? ఈజ్ అనేది ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్లో మళ్ళీ మనకు టైప్స్ ఉన్నాయి. అందులో ఇది ఏమవుతుంది? ఈజ్ అనేది బీ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అందులోనూ మళ్ళీ మనకు ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 రకాలుగా ఉన్నాయి కదా టెన్సెస్. మళ్ళీ అలాంటప్పుడు ఈ ఈజ్ అనేది ఎక్కడ వాడాలి అంటే ప్రెజెంట్ టెన్స్, అందులోనూ రన్నింగ్ సెంటెన్స్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉన్న పనులకు ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడతారు కదా. ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతారు. ప్రెజెంట్ రన్నింగ్ సెంటెన్స్ని ఏమంటారు? R1 అని అంటారు. ఓకేనా. మళ్ళీ ఈ ఈజ్ అనేది ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే, మనకి సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్, మళ్ళీ ఇన్ని ఉన్నాయి కదా. వీటిలో ఏ సబ్జెక్ట్కు వాడాలి అని అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి వాడాలి. అవి ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏవి అని అంటే హీ, షీ, ఇట్, దిస్, దట్, నేమ్స్కి అలాంటి వాటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అని అంటారు. అలాంటి వాటికి ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ బీ ఫామ్ ఆఫ్ వర్బ్ యూజ్ అవుతుంది. బీ ఫామ్ ఆఫ్ వర్బ్ అని ఎందుకన్నారు? బీని తెలుగులో ఏమంటారు? ఉండు అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఈజ్ని తెలుగులో ఏమంటారు? ఉన్నాడు, ఉన్నది. ఇక్కడ ఉన్నాడు, ఉన్నది అనే మీనింగ్స్ వస్తాయి కాబట్టి దీన్ని బీ ఫామ్ ఆఫ్ వర్బ్ అని అన్నారు. ఎందుకంటే బీ అంటేనే ఉండు, ఇక్కడ కూడా సేమ్ ఈజ్కు అవే మీనింగ్సే వస్తాయి. ఉండు అని మీనింగ్స్ వస్తాయి కాబట్టి ఈజ్ని బీ ఫామ్ ఆఫ్ వర్బ్ అని అంటారు. ఈజ్ను ఎక్కడ వాడాలి? R1 వాక్యాలు రాయడానికి లేదా మాట్లాడడానికి ఈ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ ఈజ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూజ్ చేయాలి. ఈ ఈజ్తో మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏముంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్, మీరు ఏ సెంటెన్స్ తీసుకున్నా సరే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే మెయిన్ వర్బ్ లేకపోయినా, ఆబ్జెక్ట్ లేకపోయినా సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేది మీరు ఎగ్జాంపుల్స్లో
చూశారు. ఆబ్జెక్ట్ లేకపోయినా ఓన్లీ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్తో కొన్ని వాక్యాలు చూశారు. అలాగే మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ లేకపోయినా కొన్ని వాక్యాలు మీరు ఎగ్జాంపుల్గా చూశారు. ఓన్లీ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్తో కూడా కొన్ని వాక్యాలు చూశారు మీరు. అర్థమైందా లెర్నర్స్? ఇది టోటల్గా ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్కు సంబంధించిన టాపిక్. నెక్స్ట్ క్లాస్లో ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్కు తెలుగు అర్థాలు ఏమిటి, ఆర్ అనేది ఎక్కడ వాడాలి, ఏ సబ్జెక్ట్కు వాడాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూడబోతున్నాం. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.